నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒక్కో వార్డుకు 6 ఆశావహుల ఎంపిక. ఇది మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కౌన్సిలర్ అంటారా, మున్సిపాలిటీ అయితే కౌన్సిలరు, కార్పొరేషన్ అయితే కార్పొరేటర్. సో ఒక్కొక్క వార్డుకి దాదాపు 6 ఎంపిక చేస్తారట, దాంట్లోంచి ఒకరిని పిక్ చేస్తారట. సో ఇది పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఒకటే బీఫామ్ ఉంటుంది, ఇక ఫ్రెండ్లీ కంటెస్ట్ ఇట్లా ఏమి ఉండదు. సో కాబట్టి ఫస్ట్ అయితే ఒక సీటుకి 6 ఎంపిక చేస్తారట. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తున్నదట. బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ, కీలక అంశాలపైన చర్చ. పంచాయతీ ఎన్నికల అనుభవాలతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో మేమేదో 50-60% గెలిచినామని చెప్పుకుంటున్నారు, కానీ అనుకున్నంత స్థాయిలో ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయలేదు, అసలు పని చేయలేదు, గాలికి వదిలేసిన గ్రామాలని ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సో దానివల్ల కూడా వాళ్ళకి సీట్లు రాలేదు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఒకటి కారణం. ఇవన్నీ కారణాల చేత కాంగ్రెస్ అనుకున్నంత ఫిగర్ని వాళ్ళు టచ్ చేయలేకపోయినారు సర్పంచ్ ఎలక్షన్స్లో. సో సరే, అందులో రెబల్స్ని యాడ్ చేసుకున్నారు, ఇండిపెండెంట్స్ని యాడ్ చేసుకున్నారు. ఇక అందరూ ఈయనది ఆయన, ఆయనది ఈయన, ఎవరిది అంతా కలగూరగంప, ఎందుకంటే అది పార్టీ సింబల్ మీద జరిగిన ఎలక్షన్ కాదు కాబట్టి. సో ఇప్పుడు పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్ కాబట్టి ఎవడేందనేది ఈజీగా తెలిసిపోతుంది, ఏ గుర్తు మీద ఎంతమంది గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పార్టీ తరపున అంతర్గతంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించబోతున్నది. ప్రజల అభిప్రాయాలు సేకరించి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఒక్కో వార్డుకు 6 చొప్పున ఆశావహులను ఎంపిక చేయాలని యోచిస్తోంది. మంగళవారం శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై పలు అంశాలపైన గంటపాటు చర్చించారు. ప్రధానంగా ఈ నెల 8వ తేదీన గాంధీ భవన్లో జరిగే పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నేతలు మాట్లాడుకున్నారట. ఇప్పుడు ఇది కాదు కదా, 42% బీసీల రిజర్వేషన్ సంగతి ఏంది? ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎంత 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇందులో 42% బీసీలకు మీరు అఫీషియల్గా రిజర్వేషన్స్ తెచ్చే ఇది లేదు, మీ దగ్గర చేతనైతే లేదు. ఢిల్లీ కేంద్రంగా కొట్లాడడం మీకు చేత కావట్లేదు. ఏం చేయాలా? పార్టీ పరంగా ఇస్తామని సర్పంచ్ ఎలక్షన్లో చెప్పారు కదా, ఇచ్చిరో ఏమో ఏం తెలియదు, అంతా కలుపుకున్నారు మీరే 40-50 అని. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా 50% పైన దాదాపు ఓవరాల్గా 80% ఎస్సీ ఎస్టీ బీసీలు అక్కడ గెలుపొందడం జరిగింది. ఒక మూమెంట్ ఉన్నది. ఈ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో 42% టికెట్లు ఇవ్వాల్సిందే బీసీలకి. ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి వెళ్ళిపోతుంది, బీసీలకి మీరు 42% రిజర్వేషన్ ఇక్కడ అమలు చేయాలి. ఇక్కడ దొరికిపోతారు కదా, మీరు దొంగలా నిజంగా చిత్తశుద్ధి ఉన్నదా అన్నది. ఎందుకంటే పార్టీ బీఫామ్ ఇస్తే ఆడ ఎలక్షన్ జరగాలి, సో ఆ అభ్యర్థి పోటీ చేయాలి. కాబట్టి మీరు ఒక్కరికే ఇవ్వగలుగుతారు కదా, రెండో వ్యక్తికి ఇవ్వలేరు కదా. ఫ్రెండ్లీ కంటెస్ట్, ఆయన బీసీ ఆయన కూడా మావోడే అంటే అది కుదరదు కదా. సో ఇప్పుడు లెక్క క్లియర్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు? ఈ బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడిరా లేదా? ఈ బీసీ సంఘాల ప్రెజర్ కూడా లేకుండా పోయింది. ఎటు పోయిర్రో ఏమో సప్పుడు లేదు. మళ్ళీ ఎలక్షన్ 10 రోజుల ముందు మళ్ళీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు, బషీర్బాగ్లో ప్రెస్ మీటు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయిపోయింది, కథం. మిమ్మల్ని కూడా గమనిస్తున్నారు.